హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. వీరేంద్ర వర్మ అంతా గమనించి వాణి గారు చెప్పింది నిజం, బెరుకు భయం పోయి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే భార్యాభర్తలు ఎప్పుడూ ఒకచోట ఉండాలి, అందుకే వ్రతం మంచిది అనుకొని పదండి బయలుదేరుదామని అనగానే అందరూ కలిసి గుడికి బయలుదేరారు. ముందు వీరేంద్ర వాళ్ళే గుడికి చేరుకొని అక్కడ ఆల్రెడీ సంజయ్ చేయించిన ఏర్పాట్లు మొత్తం చూసి తను ఎలా అయినా తన కూతుర్ని బాగా చూసుకుంటాడు అన్న నమ్మకం మనసులో కలిగింది. అందరూ మౌనంగా నిలబడుకొని ఉన్నారు. ఎవరి మధ్య పెద్దగా మాటలు లేవు. వీరేంద్ర వర్మ తన బంధువుల్ని, తెలిసిన వాళ్ళని ఎవ్వరినీ అసలు పిలవనే లేదు. అందరూ గుడికి చేరుకోవడంతో కార్స్ అన్నీ ఒకవైపు పార్క్ చేసి గుడిలోకి బయలుదేరారు. మైరా మొహంలో ఏ మాత్రం చిరునవ్వే లేకుండా ఉండటంతో సంజయ్ తన దగ్గరికి చేరి, కాస్త నవ్వు, ఇక్కడ మీ డాడ్ ఉంటారు అని అన్నాడు. మైరా సంజయ్ వైపు ముభావంగా చూసి వెంటనే పెదవుల మీద చిన్న నవ్వుని అతి బలవంతంగా తగిలించుకొని గుడిలోకి వెళ్ళింది. బాధని ఎప్పుడూ బయటికి చూపించకుండా కేవలం అల్లరిగానే పెరిగిన పిల్ల కావడంతో ఇప్పుడు తనకి ఎదురుగా కనిపిస్తున్న తన తండ్రిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా వాటేసుకొని, నన్ను నీతో పాటు తీసుకుపోనాన్నా అని అరవాలనిపించింది, గట్టిగా ఏడవాలి అనిపించింది. కానీ అది ఏమీ లేకుండా మౌనంగా చిన్న నవ్వుతో సంజయ్ పక్కనే నడుస్తూ లోపలికి వెళ్ళింది. వెంకటేశ్వర స్వామి దేవాలయం కావడంతో ఒకవైపు వచ్చేపోయే భక్తులు, మరోవైపు వ్రతానికి ఏర్పాట్లు జరుగుతూ ఉండడంతో ముందు సంజయ్ మైరాతో తన కుటుంబంతో గుడిలోకి వెళ్తూ అప్పటికే తన కోసం ఎదురు చూస్తున్న నైనికాని చూసి స్మైల్ చేసి, మామయ్య వాళ్ళని రమ్మని చెప్పు అని అన్నాడు. నైనిక వెళ్ళి, సార్ మిమ్మల్ని దర్శనం కోసం రమ్మంటున్నారు అని పిలవడంతో వీరేంద్ర వర్మ మాధురి వైపు చూడడంతో అందరూ కదిలారు. మాధురి లోపలికి రావడమే అడుగులు వేగంగా వేస్తూ మైరా దగ్గరికి వెళ్ళి టైట్గా హక్ చేసుకుంది. మాధురి స్పర్శ మైరాని మరింత ఉక్కిరి బిక్కిరి చేసినా ఏమాత్రం తడబడకుండా, కళ్ళల్లో కన్నీళ్లు తిరిగినా వాటిని ఏమాత్రం బయటికి రానివ్వకుండా చుట్టూ చేతులు వేసి పట్టుకొని, అక్క బావున్నావా అని అడిగింది. పెళ్లి జరిగిన పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలియడంతో ఆ అక్క చెల్లెళ్ళని ఎవ్వరూ ఆపలేదు. నేను చాలా బాగున్నాను అని మాధురి కన్నీళ్లు తుడుచుకొని, నాతో అందరూ ఉన్నారు, కానీ నువ్వు అక్కడ ఒంటరిగా ఉన్నావు కదా అని బాధగా అనింది. మైరా నవ్వుతూనే, అయ్యో అక్క, నన్ను చాలా బాగా చూసుకునే అత్తయ్య ఉన్నారు. నీకు తెలుసుగా మనల్ని నీలు ఎలా చూస్తుందో, అత్తయ్య కూడా నన్ను అలానే చూస్తుంది. 3 రోజుల్లోనే ఫేవరెట్ అయిపోయింది. ఇకపోతే ఆయన గురించి కొత్తగా చెప్పేదేముంది, నాన్న అన్నీ తెలుసుకునే కదా ఈ పెళ్లి చేశారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి అని తన కన్నీళ్లు తుడిచి, చూడు నాకు ఎంత పెద్ద కుటుంబం దొరికిందో అని అందరినీ చూపించింది. మాధురి అందరినీ చూస్తూ, నిజంగానే హ్యాపీగా ఉన్నావా అని అడిగింది. వాణి దగ్గరికి వచ్చి, నా కోడలెక్కడ తన ఇంట్లో చాలా చాలా బాగుంది, ఒకవేళ బాగోలేకపోయినా బాగుండేలా నేను చూసుకుంటాను, ఆడపిల్లలు లేని లోటు తీర్చుకోవాలి కదా అని మాధురి తల మీద చేయి వేసి, నువ్వు కూడా సంతోషంగా ఉండురా, జరిగిపోయినవి ఆలోచిస్తూ కూర్చుంటే ప్రస్తుతం సంతోషంగా ఉండలేం. ఇది నీ జీవితం, నీకు నచ్చినట్టుండాలి, అంతేకాని నీ జీవితాన్ని అవతల వాళ్ళ చేతుల్లో పెట్టి నువ్వేం చేసినా నేను ఇలాగే ఉంటాను, కీ ఇస్తే ఆడే బొమ్మలా ఆడుతాను అంటే ఎలా? వాడెవడో బొమ్మలాంటి నిన్ను వదులుకొని వెళ్ళిపోయాడు, అలాంటి వాడి కోసం నువ్వు ఏడవటం ఏంటి? చక్కగా సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు అనుభవించు అని వాణి చెప్పింది. చెప్పాగా అత్తయ్య చాలా మంచివారని అని మైరా చెప్పడంతో మాధురి చిన్న నవ్వు నవ్వింది. అంతలో గర్భగుడిలో నుండి పూజారి రావడంతో అందరూ అర్చన చేయించుకొని అక్కడి నుండి వ్రతం జరిగే చోటుకి వెళ్ళారు. వ్రతానికి ఇంకో 5 నిమిషాలు ఉండడంతో మైరాని చూడగానే మనోజ్ అడుగు ముందుకు పడినా రిషి అడుగు అందుకు 2 అడుగులు ముందే పడింది. మైరా ఇద్దరినీ ఆపేక్షగా చూసి ముందు మనోజ్ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని, ఐఎమ్ హ్యాపీ అన్నయ్య అని ఒక్క మాటలో చెప్పేసింది. మనోజ్ తన తల నిమిరి, ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని అన్నాడు. మైరా నవ్వి దూరం జరిగి రిషిని చూసి దగ్గరికి వెళ్ళి చెంప మీద చిన్న స్లాప్ వేసి నవ్వుతూ, నవ్వురా బాబు, ఇలా నీ మొహం అసలు చూడలేకపోతున్నాను అని 2 బుగ్గలు పట్టుకొని లాగి, అది ఇలా నవ్వుతూ ఉండు, ముద్దుగా ఉంటావు అని చిన్నగా తన దగ్గరికి వెళ్ళి, అక్కను పెళ్ళాడావు కదా, ఇంకెందుకు మొహం మాడిపోయిన అట్టులో పెట్టుకున్నావు అని అడిగింది. నాకు నీ గురించి బెంగలేదంటావా అని రిషి అడిగాడు. మైరా రిషి జుట్టు చెరిపి ముగ్గు పట్టుకొని, చాలా హ్యాపీగా ఉన్నాను అని వెనక్కి తిరిగి, సంజు ఇలా రా అని నవ్వుతూనే పిలిచింది. సంజయ్కి అర్థమై వెళ్ళి తన పక్కన నిలబడగానే తన మోచేయి చుట్టూ 2 చేతులు బిగించి, చాలా హ్యాపీగా ఉన్నాను,
సంజు చాలా బాగా చూసుకుంటున్నాడు. పెళ్ళైన 3 రోజుల్లోనే ఈ మాట చెప్పానంటే ఇక మీద ఇంకా ఎంత బాగా చూసుకుంటాడో నువ్వే ఊహించుకో. కాబట్టి నువ్వు నీ ఫ్రెండ్ గురించి మర్చిపోయి నీ వైఫ్ గురించి ఆలోచించు, ఓకేనా అని చెప్పి పదండి వ్రతంకి టైం అవుతుంది అని మైరా టక్కున సంజయ్ చేతిని వదిలింది. మైరా అంటే ఇంట్లో వాళ్ళందరికీ ఎంత ప్రేమ ఉందో వచ్చిన అరగంటలోనే అందరికీ అర్థమైపోయింది. ఆ తర్వాత వ్రతం సుమారు 1.5 గంట పాటు సాగడంతో నలుగురి ఆలోచనలు 4 విధాలుగా ఉన్నాయి. ఒకరికొకరు అస్సలు ఒక్క ఆలోచన కూడా పొంతనన్నదే లేకుండా అలా సాగుతూ ఉన్నాయి. మొత్తం పూజ పూర్తి కావడంతో అందరూ లేచి కాస్త మాటల్లో పడ్డారు. మైరా కాస్త దూరంగా నిలబడుకున్న వీరేంద్రవర్మ దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని, ఏంటి డాడీ ఆలోచిస్తున్నావు అని అడిగింది. మాధురి కూడా అక్కడికి రావడంతో వీరేంద్రవర్మ ఇద్దరి వైపు చూసి ఇద్దరినీ గుండెలకు హత్తుకొని, నేనే కదా మీ పెళ్లి కుదిర్చి మీకు ద్రోహం చేసి మీ కన్నీళ్లకి కారణమయ్యాను, ఇంకా కొన్నాళ్ళు ఆగాల్సిందేమో, ఏదో వయసు మీద పడిపోతున్నట్టు ఆవేశంతో పెళ్లి ఫిక్స్ చేశాను అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. మైరా వీరేంద్రవర్మని వదిలి, డాడీ నువ్వు మాకు ఏ అన్యాయం చేయలేదు, అలా చేసే మనిషివి కూడా నువ్వు కాదు, మంచి సంబంధం నీ కూతుర్లిద్దరూ ఒకే చోట సంతోషంగా ఉంటారు అన్న నమ్మకంతో పెళ్లి కుదిర్చావు. అవతల వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే నువ్వేం చేస్తావు డాడీ? అయినా మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకోలేదుగా, నువ్వు కుదిర్చిన సంబంధమే. ఆగిపోయాక కూడా నువ్వు కుదిర్చిన అబ్బాయిలనే కదా మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. అలాంటప్పుడు ఇక నువ్వు బాధపడేది ఎందుకు? నిజమే, అప్పటి వరకు ఒకరిని భర్తగా ఊహించుకొని సడన్గా మారాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ అవకాశం మా జీవితంలోకి వచ్చిన వాళ్ళు మాకు ఇస్తున్నప్పుడు ఇక మేమెందుకు బాధపడాలి చెప్పు? అక్క, నాకన్నా సంజు గురించి ఏమీ తెలియదు, కానీ నీకు రిషి గురించి తెలుసు కదా. రిషి కంటే గొప్ప అబ్బాయి నీ జీవితంలోకి వస్తాడా? అసలు ఇంట్లో రిషిని పెట్టుకుని డాడీ ఎలా నీకు మరో సంబంధం చూశాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. రిషి చేసుకోబోయే అమ్మాయి ఎవరైనా కానీ చాలా అదృష్టవంతురాలు. ఆ అదృష్టం నీకు దక్కింది. ఓ ఆడపిల్లకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో తనకు తెలుసు, ఎంత ప్రేమగా చూసుకోవాలో తెలుసు. కోపడితే ఆ కోపాన్ని చాలా తీయగా రిసీవ్ చేసుకుంటాడు. ఒక ఫ్రెండ్గా నేను చేసే అల్లరిని చాలా తేలికగా భరించేవాడు. భార్యవి, ఇక నిన్నెంత బాగా చూసుకుంటాడో ఆలోచించుకో. టైం తీసుకున్నా పర్వాలేదు, రిషిని మాత్రం నువ్వు హ్యాపీగా యాక్సెప్ట్ చేయొచ్చు. అలాగే నేను కూడా. సంజయ్ ఎలాంటివాడో నాకు తెలియదు. ప్రస్తుతానికి నేనైతే ఆ ఇంట్లో సంతోషంగానే ఉన్నాను. మీరు ఎవరూ నా గురించి అసలు ఆలోచించాల్సిన పనే లేదు. కుదిరినప్పుడల్లా నేను వస్తూ ఉంటాను. డాడీ, ఇక ఈ కన్నీళ్ళు అక్కర్లేదు. మీ ఇద్దరి కూతుర్లు సంతోషంగా ఉన్నారు. కాకపోతే నేను దూరంగా ఉంటున్నా అంతే. నీకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు నాకు చెప్పు, నేను నీ దగ్గరికి వస్తాను అని మైరా చాలా స్ట్రాంగ్గా నవ్వుతూ మొహంలో ఏ మాత్రం దిగులే కనిపించకుండా చెప్పింది. వీరేంద్రవర్మ మనసులో ఉన్న చిన్న దిగుల్ని తన మాటల ద్వారా తీసేసి మాధురి రిషి గురించి ఆలోచించేలా సరిగ్గా 2 ముక్కల్లో తనకి అర్థమయ్యేలా చెప్పి మైరా అక్కడి నుండి తన అత్తింటి వారిని పట్టించుకోవడంలో పడిపోయింది. ఏంట్రా అలా చూస్తున్నావు అని వీరేంద్రవర్మ అడగడంతో, డాడీ, డాన్ నిజంగానే సంతోషంగా ఉంది కదా అని మాధురి అడిగింది. నిజంగా సంతోషంగా లేకపోయినా తను చెప్పదు, కానీ నాకు తెలుసు తను హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి బిజినెస్ సర్కిల్లో అందరికీ బాగా తెలుసు. వాళ్ళ నాన్నకి చాలా పేరుంది. ఇప్పుడు సంజయ్కి కూడా అంతే పేరుంది, అంతే గౌరవం కూడా ఉంది. అన్నింటికి మించి చాలా మంచివాడని చాలామంది తనతో వియ్యం అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు సంజయ్ని మైరా జీవితంలో రాశాడు కాబట్టి తనతో పెళ్లి జరిగింది. ఏదేమైనా మైరా ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది, ఇది మాత్రం చెప్పగలను అని వీరేంద్రవర్మ అన్నాడు. మాధురి కూడా అందరితో నవ్వుతూ కలగలా మాట్లాడుతున్న మైరాని చూసి తన పెదవుల మీద కూడా చిన్న నవ్వు చేరింది. వాణి తన అక్కలతో వదినలతో కలిసి పూజారి దగ్గరికి వెళ్ళి రిషి మాధురి కార్యానికి మైరా సంజయ్ కార్యానికి ముహూర్తాలు పెట్టించుకుని వచ్చారు. ఆ విషయం నీలవేణికి చెప్పడంతో ఇక తను చూసుకుంటా అని చెప్పింది. అప్పటికే మధ్యాహ్నం 2 గంటలు అవ్వడంతో అందరూ ఎవరి దారిన వాళ్ళు లోపల బాధ ఉన్నా బయటికి నవ్వుతూనే వీడ్కోలు పలికి ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళగానే గుడిలో ఇచ్చిన ప్రసాదాలు తీసుకొని వచ్చి నేరుగా పూజ గదిలో పెట్టి అందరినీ ఒకసారి గమనించుకొని అప్పటి వరకు బలవంతంగా పెదవుల మీద నిలిపిన నవ్వుని ఆపి కళ్ళల్లో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక అక్కడి నుండి బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని మైరా అలానే బెడ్ మీద వాలిపోయింది. 10 నిమిషాల పాటు దుఃఖంతో కుమిలిపోయి మళ్ళీ అతిగా ఏడిస్తే తన మొహం ఏడ్చినట్టు ఉందని ఎవరికైనా కనిపెట్టేస్తారని లేచి మొహం కడుక్కొని ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి చీర మార్చుకొని అలానే బెడ్ మీద కూర్చొని తలని వెనక్కి ఆనించి నిద్రపోయింది.
సంజయ్ బంధువులు మొత్తంకి మైరా కుటుంబం బాగా నచ్చడంతో ఏ వంక లేకపోవడంతో పెళ్లి ఎలా జరిగినా మంచి పిల్లతో జరిగిందన్న ఉద్దేశంతో రాత్రికి ప్రయాణానికి సిద్ధం చేసుకున్నారు. సాయంత్రంకి తలనొప్పిగా ఉండడంతో మైరా నిద్ర లేచి హాల్లోకి వచ్చేసరికి అందరూ అక్కడే కూర్చొని మాట్లాడుకోవడం చూసి అచ్చం అందరూ నాలాగే ఉన్నారు, నా మనసులో కూడా ఏ దిగులు లేకుండా ఉంటే ఇలాగే చలాకీగా కంటి మీద కునికే లేకుండా మాటల్లో మునిగిపోయేదాన్నేమో అని మైరా అనుకుంటూ ఉండగానే ఏంట్రా అక్కడే ఉన్నావు ఇలారా అని పిలవడంతో వస్తున్నాను పెద్దత్తయ్య అని వెళ్ళి కూర్చుంది. మేమందరం రాత్రికి బయలుదేరుతున్నాం అని చెప్పింది. అదేంటి మీరొచ్చి 2 రోజులే కదా అవుతుంది, ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా అని మైరా అనడంతో అది కాదురా, అందరికీ చదువులు ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఎక్కువ రోజులు సెలవు పెట్టలేరుగా, పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు ఉద్యోగాలకు కూడా 1 వారం సెలవిచ్చి వచ్చేస్తాంలే, అలానే సంజుకి తీరిక చూసుకొని మీరు కూడా మా దగ్గరికి రావాలి, మేమంత దూరంలో లేములే అని అన్నారు. దూరంగా ఉంటే మాత్రం రాకుండా ఉంటామా అని మైరా అంటూ ఉండగానే పెద్దత్తయ్య ఫోన్ నోటిఫికేషన్ రావడంతో ఫోన్ వైపు చూసింది. ఫోటోలో వాల్పేపర్ని చూసి ఆవిడ తన కొడుకుని ఎంత మిస్ అవుతుందో అర్థమై నేనేమైనా చేయగలిగితే బాగుండు అనుకుని ఆవిడ వైపు చూసేసరికి ఆవిడ కూడా ఫోన్లో ఉన్న వాల్పేపర్ వైపే చూస్తూ ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోవడంతో బాధపడుతుందని మైరాకు అర్థమై నేను మీ అందరి కోసం కాఫీ తెస్తానని లేచి కిచెన్లోకి వెళ్ళేటప్పటికే వాణితో పాటు మరో 2 కలిసి అందరికీ కప్స్లో కాఫీ తీసుకొని వస్తూ కనిపించారు. మైరా వెళ్ళి కాఫీ తీసుకొని అందరూ మాట్లాడుతూ ఉంటే కూర్చొని కాఫీ సిప్ చేస్తూ ఆలోచిస్తూ టక్కున ఐడియా రావడంతో వెంటనే సంజయ్ దగ్గరికి వెళ్ళి సంజు నేను నీతో 1 నిమిషం పర్సనల్గా మాట్లాడాలి అని అందరి ముందు చెప్పడంతో సంజయ్ తల కొట్టుకున్నాడు. మైరాకప్పుడు తను ఏమందో అర్థమై అందరి వైపు చూసి పళ్ళు బయటపెట్టి చిన్న మాట అని అందరి వైపు చూస్తూ వింత వింత ఎక్స్ప్రెషన్స్ పెట్టడంతో సంజయ్ లేచి పోదాం పదా అని పళ్ళు బిగించి అన్నాడు. సంజయ్ వెనకే మైరా కూడా రూమ్లోకి వెళ్ళాక సంజయ్ వెనక్కి తిరిగి తన మీదకి వెళ్ళి పెద్దవాళ్ల ముందు ఏం మాట్లాడాలో తెలియదా, ఏం మాట్లాడితే ఏం అర్థం వస్తుందో తెలియదా నీకు అంటూ విరుచుకుపడ్డాడు. మైరా వెనక్కి వెళ్తూ చెవులు మీసుకొని అరవకు, ఇక్కడ ఏదో జరిగిపోవాలని నేనేం కోరుకోవట్లేదు, చిన్న పని మీద పిలిచాను అని అనింది. అదేంటో త్వరగా ఏడు అని సంజయ్ అనడంతో నాకు మీ పెద్దమ్మ వాళ్ళ కొడుకు ఫోన్ నెంబర్ కావాలి అని మైరా అడగగానే సంజయ్ మరింత సీరియస్గా చూస్తూ ఇప్పుడు వాడి నెంబర్తో నీకేంటి పని అని అరిచాడు. నీకు ఎవరైతే నచ్చరో వాళ్ళంతా నాకు నచ్చుతారులే, ఇస్తావా వెళ్ళి మీ పెద్దమ్మని అడిగి తీసుకోమంటావా అని మైరా అడగడంతో ఇప్పుడు నువ్వు పెద్దమ్మని అడిగితే బాధపడుతుంది అని సంజయ్ అన్నాడు. అయితే నెంబర్ ఇవ్వు అని మైరా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకోవడంతో పెద్ద రాక్షసిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను, అంతా నా కర్మ అని సంజయ్ ఫోన్ నెంబర్ టకటకా చెప్పాడు. హలో, నా మెమరీ పవర్ అంత షార్ప్గా ఏం లేదు అని మైరా అనడంతో నెంబర్ని సంజయ్ కళ్ళు మూసుకొని ఒక్కొక్కటి ఒత్తి పలుకుతూ చెప్పి అర్థమైందా అన్నాడు. అర్థమైంది అని మైరా అంటూ ఉండగానే తనని నెట్టుకొని వెళ్ళడంతో మైరా తల సంజయ్ లెఫ్ట్ సైడ్ చెస్ట్కి తగలడంతో తన లిప్స్టిక్ మార్క్ వైట్ టీషర్ట్ మీద స్పష్టంగా ముద్రపడింది. కానీ సంజయ్ చూసుకోకుండా వెళ్ళిపోవడంతో మైరా కూడా అక్కడి నుండి వెనకే కిందికి వెళ్ళింది. సంజయ్ సగం వరకు విసుగ్గా వచ్చి కింద అందరూ ఉండటంతో ఆ తర్వాత పెదవుల మీద చిన్న నవ్వుని పులుముకొని చాలా క్యాజువల్గా వస్తున్నట్టు కిందికి వస్తూ వెనక్కి తిరిగి మైరా కూడా రావడం చూడడంతో కింద నుండి పై వరకు చూసి మొహం తిప్పుకోవడంతో సంజయ్ కిందికి వెళ్ళి కూర్చున్నాడు. బంధువులలో నుండి మామయ్య కావాల్సిన ఆయన మైరా ఒకసారి ఇలా రామ్మా అని పిలవడంతో మైరా ఆయన దగ్గరికి వెళ్ళింది. ఏంటి మామయ్య అని మైరా అడగడంతో కొంచెం నా ఫోన్లో ఇదేదో పదే పదే అడుగుతోంది, అదేంటో చూసి ఇక మీద రాకుండా చేయమ్మా అని అనడంతో మైరా అది చూసి అప్డేట్ చేయమంటుంది మామయ్య, అంతే నేను చేసేస్తా నాకు ఇవ్వండి అని మైరా ఫోన్ అప్డేట్ చేయడం మొదలుపెట్టింది. గీత శ్వేత భుజం తట్టి ముసిముసి నవ్వులు నవ్వుకోవడం మొదలుపెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మంచిగా 3 పూట్ల పలకరించేస్తున్నాను. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ చూస్తే అందరికీ స్టోరీ బాగా నచ్చిందని ఈరోజు కమెంట్స్తో అర్థమైంది.
ప్రతి ఒక్కరు చాలా ఎక్స్ప్రెసివ్గా కమెంట్ చేశారు. రోజులాగా కాకుండా చాలా డిఫరెంట్గా అనిపించింది. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అంటే కష్టానికి ప్రతిఫలం దొరికినప్పుడు హ్యాపీనెస్ వస్తుంది కదా, ప్రస్తుతానికి ఆ హ్యాపీనెస్లోనే ఉన్నాను నేను. ఇకపోతే మాకు సిస్టర్ లేదు, మీరు ఇలా మాట్లాడుతుంటే సొంత చెల్లి అదేలే సొంత అక్క చెల్లి అన్నట్టు అనిపిస్తుంది అని అన్నారు. మీరేమైనా అనుకోండి, అమ్మ అనుకుంటారో, ఆంటీ అనుకుంటారో, అమ్మమ్మ అనుకుంటారో, ఏదైనా అనుకోండి, ఏదో ఒక రిలేషన్ మంచిగా ఎవరో పరాయి వాళ్ళ కాకుండా ఒక రిలేషన్ పెట్టి చూస్తున్నప్పుడు హ్యాపీనే కదా. సో మీరు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తే నేను ఆ రిలేషన్ని యాక్సెప్ట్ చేసేస్తాను. అదన్నమాట ముచ్చట. ఇక స్టోరీ అయితే చాలా బాగుంది. చాలా కొంచెం కన్ఫ్యూజన్గా కూడా ఉంది అన్నారు. ఆఫ్ కోర్స్ కన్ఫ్యూజన్ ఉంటుంది, స్టార్టింగే కదా. మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి డౌట్స్ అన్నీ క్లారిటీ వస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు మీకు అంతా అర్థమవుతుంది అనమాట. స్టోరీకి మంచి వే దొరుకుతుంది. అప్పుడు ఒక్కొక్కటి విడిపోతూ ఉంటే మన డౌట్స్ అన్నీ ఇలా జరిగిందా, ఎందుకు జరిగిందా అని ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో మీకు స్టోరీ ఇంకా నచ్చుతుంది. ఇక మైరాని ప్లీజ్ కొంచెం ఏడిపించడం తగ్గించమని అడిగారు. అది కుదరదు. డెడ్ ఎండ్ వరకు మైరా ఏడుస్తూనే గడుపుతుంది. కానీ ఆ ఏడుపు కూడా చాలా బాగుంటుంది. ఎందుకు తను ఏడ్చినప్పుడు కూడా ఆ సిచ్యువేషన్లో తను ఏడవడం వల్లే ఆ స్టోరీకి అందం వచ్చేలాగా ఉంటుంది. సో మీరు తన ఏడుపు గురించి అసలు ఆలోచించొద్దు. స్టోరీ బ్యూటిఫుల్గా ముందుకు పోతుంది, మనం వింటూ వెళ్ళిపోవడమే. ఇక మీరు మధ్యాహ్నం పూట జస్ట్ వన్స్ మాత్రమే వీడియో పెట్టారు, ఇంకా ఎప్పుడూ పెట్టలేదు అని అన్నారు. అయ్యో దేవుడా, మీరు న్యూ కమర్ అనుకుంటా నా ఛానల్కి, అందుకే మీకు తెలియట్లేదు. నేను ఎప్పుడు 3 అప్డేట్సే ఇస్తాను. హాలిడేస్ వల్ల ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను. అండ్ ఇప్పుడు కూడా నేను డే బై డే మధ్యాహ్నం కూడా ఇస్తున్నాను. ప్లీజ్ కొంచెం గమనించుకోండి. ఇవ్వట్లేదు అని మాత్రం ట్యాగ్ ఇవ్వద్దు. ఎందుకు అని అంటే నేను పడిన శ్రమ అంతా పోతుంది ఆ ఒక్క మాటతో. నేనేమి ఇవ్వట్లేదా, ఇంత బాగా ఇస్తున్నా కూడా అనే ఫీలింగ్ వస్తుంది కదా నాకు. సో అందుకు చెప్తున్నాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి అకౌంట్లో. ఈవెన్ స్టార్టింగ్ నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియో నుండి కూడా చెక్ చేసుకోండి ప్లీజ్. తెలియకుండా అయితే అనకూడదు కదా, అందుకే చెప్తున్నాను. నెగిటివ్గా కాదు, మంచిగా చెప్తున్నాను, మీకు తెలియదేమోనని. ఇకపోతే చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు ఛానల్కి. చాలా పేర్లు కొత్తగా చూస్తున్నాను. అందరికీ వెల్కమ్ నా తరపు నుండి, మన ఓల్డ్ రీడర్స్ అందరి తరపు నుండి వెల్కమ్ మీకు. ఇక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది మీకు అనుకుంటున్నాను నేను. అందుకే పాత వాళ్ళు ఎవరు వదిలి వెళ్ళిపోలేదు. ఒక కథతో విన్నాం కదా అని వెళ్ళిపోకుండా కాన్స్టెంట్గా నాతోనే ఉన్నారు. సో దాట్ మీకు కూడా ఆ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఇక అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా అనిపించింది? బాగుందా, బాగుంది, ఎలా ఉంది, ఏంటి అన్నది నాకు కమెంట్లో చెప్పండి. ఎదురు చూస్తూ ఉంటాను. మనం సాయంత్రం మధు దేవాంష్తో కలుసుకుందాం. అంతవరకు keep smiling, stay healthy, bye guys.